పిచ్చుడు రోడ్లు దగ్గర తిరుగుతా ఉంటాడు చెబుతాడు చెప్పి వాళ్ళని తీసుకొస్తాం అన్నమాట వెళ్ళి అసలు నాకు లోన్ వద్దన్నా అసలు నాకు లోన్ అసలు ఎవడికి మొహం వస్తుంటే నాకు అట్టనే ఉంది పెద్ద డ్రైవర్ సోడ్ లాగా ఉండవు రైలు అంకులు ఏం తొలగవా అయ్యా ఎందుకు నన్ను టెన్స్ ఇస్తున్నావా ఏం పని అసలు నేనేం చేశాను ఎందుకు మళ్ళీ అరే నేనేదో నీకు సహాయం చేద్దాం ఏది నువ్వు నాకు సహాయం చేసేది నువ్వు నాకు సహాయం చేయొద్దు ఏమవుతుంది పోబాబు నువ్వు సహాయం చేయొద్దు ఏమవుతుంది పోబాబు నువ్వు వచ్చావంటే ఏదో ఒకటి చేస్తావు మమ్మల్ని నాడా నువ్వు ఆ సందులో నుంచొని వేరే వాళ్ళు డబ్బులు అడుగుతున్నావు కదా రే ఏ సందులో ఆడా మా ఇంటికి మా ఇంటికి గొంతులో అది ఎవరినో డబ్బులు అడుగుతున్నావు చూశాను చూసి పాపం నీకు నేనేదో సహాయం చేద్దాం డబ్బులు లోన్ ఇప్పిద్దామని నేను వచ్చా కాదు ఏం లోను నీకు ఒక 5,000 డబ్బులను లోన్ ఇప్పిస్తా నీకు ఒక 5,000 డబ్బులు ఇచ్చి నా ప్రూఫ్లు మా భార్య ప్రూఫ్లు మా భార్య మా ఇంటి పత్రాలు అన్ని నీకు ఇచ్చి వాళ్ళందరూ అవసరంలా నా ఎప్పుడు చాలా నీ ఎప్పుడు ఇచ్చావు అనుకో నీకు డబ్బులు ఇప్పిస్తాను నేను 5,000 కాదు కానీ 10,000 తీసుకున్నా ఎందుకు రౌండ్ పేపర్ బాగుంటుంది ఆడెవడు ఆ ఇంట్లో నాకు డబ్బులు బాకీ అయితే నేను ఆను డబ్బులు అడుగుతుంటే నీకెవడు చెప్పే డబ్బులు ఆడింటికి వెతికైనా తెలుసా ఆడి వారం రోజులకి ఇస్తావు నాకు అవసరం అని చెప్పి అని చేబోదులు తీసుకుంటే ఆ డబ్బులు తీసుకుందాం నేను నీకు సహాయం చేస్తాను అవి చేస్తాను నీ చేస్తానని చెప్పి లోన్ ఇప్పిస్తాను లోన్ నాకు ఇప్పిస్తావా లేకపోతే నా ప్రూఫ్లు తీసుకెళ్ళి నువ్వు తిని నువ్వు తీసుకొని బైక్ వేసుకుని తిరుగుతావా నీ మొహం చూస్తుంటే నాకు అట్టనే ఉంది పెద్ద డ్రైవర్ సోడ్ లాగా ఉండవు రైలు డబ్బులు అడుగుతున్నావు కదా నీకు డబ్బులు అవసరమే డబ్బులు ఆడేవుడు నాకేం పని లోన్లు తీసుకోవాలని ఆడేవుడు సరే ఇప్పుడు ఏమైంది తీసుకొని వాడుకో కట్టు ఇప్పించేవాడు సరే ఇప్పించేవాడు అయితే 5,000 ముందు ఇస్తారు నీకు ఇప్పుడు అన్ని కట్టాలి 5,000 తీసుకుంటూ కనపడదాం అంటారు నువ్వా కట్టాలి కదా ఎవరికి కట్టాలి వాళ్ళకి నువ్వు ఒక లంచుకుంటువి అంటే నీకు తోడు ఇంకా 5-6 ఉన్నారు అని మొత్తం కలిసి నా డబ్బులు తీసుకెళ్ళి 5,000 తీసుకెళ్ళి నీకయ్యా అని మీరు పంచుకుంటారా అదేలయ్యా మన అతనికి లోన్ అవసరమో ఆయన దగ్గర 5,000 నేను లేపేశాను మీరు కూడా వచ్చి తలా 5,000 మీరు కూడా లేపేద్దరు పిచ్చుడు రోడ్లు దగ్గర తిరుగుతా ఉంటాడు చెబుతాడు చెప్పి వాళ్ళని తీసుకుంటాం అన్నమాట ఎవరికి కావాలి డబ్బులు అదేవుడు మా సత్తుకుడాడు మా సత్తుకుడు అయితే వాళ్ళ దగ్గర నేను డబ్బులు ఇచ్చి వాడు చేబదులు తీసుకుంటాను వాడి దగ్గర నా డబ్బులు నాకు ఏమని అడుగుతుంటే సరే గొంతులో చూశాను సందులో చూశానని చెప్పి లోన్ ఇప్పిస్తారు 10,000 ఇయ్యి కోపడితే కాగా ఇదిగో నేను చెప్పి అసలు నాకెవడు కదా నాకెందుకు లోన్ కావాలా నాకెందుకు లోన్ కావాలి నాకే ఎవరు చెప్పాడు నీకు లోన్ కావాలని చెప్పి అతను డబ్బులు అడుక్కుంటున్నాడంటే పాపం అతనికి లోన్ ఇప్పిద్దామని చెప్పి డబ్బులు అడుక్కుంటా నాకేం అవసరం డబ్బులు అడుక్కోవాలని నా డబ్బులు అయ్యి నేను చేయబోతులు వాళ్ళ అమ్మకి బాగలేదంటే సరేరా మొన్న అవసరం రా అంటే సరే ఇచ్చే సరే తీసుకోరా అవసరం అన్నాక సరే తీసుకొని కట్టు 5,000 ముందు అరే నాకు వద్దా చదివేవాడు నాకు ఇప్పిస్తాగా నాకేం పని కాదు నేను వాళ్ళకి చెప్పేసి ఏమంటే పాపం పక్క అతనికి లోన్ డబ్బులు అవసరం అంట లోన్ కడతాడు బాగానే కడతాడని పాపం బాగా కడతాడు మనం 20,000 ఇచ్చి అక్కడ 50,000 రాసుకున్నాము అయ్యాక మీ మ్యాపులు ఏం కాదు ఇదిగో నీకు సంతకాలు అరే సామే నాకు డబ్బులు వద్దు నా డబ్బులు నాకు ఉండి నాకేం అవసరంలా అని చేయబోతులు అడగతాను నా డబ్బులు తీసుకున్నా కదరా నా డబ్బులు వేయరని అడగతానికి వెళ్ళా నువ్వు లోన్ పెట్టుకునేవాడు లోన్ పెట్టుకో ఏదో చేసుకో నన్ను వచ్చి లోన్ తీసుకో 10,000 ఇయ్యి 5,000 ఇయ్యి ఏంది ముందు ఒక 5,000 ఇచ్చావు అనుకో తీసుకుందు అదేలే ఇప్పుడు 5,000 తీసుకెళ్ళి పాప స్విచ్చింగ్ లేసి తలా ఒక బీరు తాగుతా పాప తలా ఒక 30 రూపాయలు 40 రూపాయలు చిక్కుపోకూడదు అంట మీరు అయ్యా చేసేది నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా ఎందుకు అందులో అట్లా మాట్లాడతాం మరి కాకపోతే ఇప్పుడు లోన్ ఇప్పించేవాడివి లోన్ ఇప్పియాలి సరే లోన్ లోన్ ఇప్పియాలి రూపులు 5,000 ఇయ్యి 10,000 ఇప్పుడు 5,000 నేను అడుగుతుంది ఉత్తి వరదాగా 5,000 అడుగుతాడు లోన్ ఇప్పించేవాడు 5,000 అడుగుతాడు అసలు ఇగో నీకు ఇస్తా మళ్ళీ నీ డబ్బులు నీకే ఇచ్చేస్తాము ఇస్తావులే పాపం బండి వేసుకొని 5,000 తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అసలు తిరిగి మళ్ళీ వచ్చి నాకు డబ్బులు ఇస్తావా నీకు డబ్బులు అవసరం కావాలని నేను ఏమంటే పలానా అతనికి డబ్బులు అవసరము లోన్ అతనికి అవసరం అంట అని చెప్పి ఆఫీసులో కూడా రమ్మని చెప్పాను అతనికి నువ్వు వెళ్ళి ఆయన దగ్గర డబ్బులను అసలు నాకు లోన్ వద్దన్నా
అసలు నాకు లోన్ అసలు ఎవడివి నీకు డబ్బులు అవసరం అసలు నీకు ఎవరు చెప్పాడు నేను చెప్పాను నీకు ఎవరు నాకు ఇబ్బంది ఉందిరా నువ్వు పాప వాళ్ళతో మాట్లాడుతున్నావు డబ్బులు అవసరం కాదని నేను అనుకుని పాప నీకు సహాయం నువ్వు అనుకుంటాడు సరిపోతే నువ్వు అనుకుంటాడు సరిపోతే పెద్ద బేవర్స్ లాగా ఉంటావు నువ్వు అనుకుంటే సరిపోతా నీకు సహాయం అసలు నీకు నాకెందుకురా లోన్ నాకొద్దు నీకు సహాయం చేద్దాం నేను అసలు నాకు అవసరం లోన్ కూడా వద్దు కావాలంటే నేను ఇస్తా, తీసుకో కావాలంటే మీరు ఇక్కడే ఉంటారు. టీ తాగుతావా 10 రూపాయలు ఇస్తా కానీ టీ తాగి బార్కి వెళ్ళిపో 10 రూపాయలు ఇస్తా కానీ టీ తాగి బార్కి అరే నీ అబ్బా చెప్పు మాటను అరే లోన్